హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి మన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకొనికి చెంప చెల్లుమనిపించాడు. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ ఇష్యూ 2-3 రోజుల నుంచి నడుస్తుందన్నమాట. సో బేసిక్గా విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు ప్రభాస్ యాక్ట్ చేస్తున్న మూవీ స్పిరిట్ మూవీ. ఆ స్పిరిట్ మూవీ కోసం ఏంటంటే, హీరోయిన్ కోసం ఏంటంటే మన సందీప్ రెడ్డి వంగ దీపికా పడుకునే దగ్గరికి ఇలాగా స్టోరీ చెప్పడం మొత్తం జరిగిందనమాట. సో స్టోరీ చెప్పిన తర్వాత ఇనీషియల్గా వచ్చింది ఏంటంటే, ఇందులో కొంచెం బోల్డ్ సీన్స్ ఉన్నాయి, అందుకే నేను ఇది రిజెక్ట్ చేశానని చెప్పి దీపికా పదుకొని పిఆర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకురావడం జరిగిందనమాట. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, దీపికా పదుకొని పెట్టిన కండిషన్స్కి సందీప్ రెడ్డి వంగకి నచ్చలేదని మాత్రం నేను చెప్పొచ్చు. ఆవిడ పెట్టిన కండిషన్ ఏంటంటే, ఎక్కువగా డిమాండ్ చేయడం, లైక్ రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం, తను మళ్ళీ నేను 6 hours పనిచేస్తానని చెప్పడం, ఇలా కొన్ని దరిద్రమైన అన్ని పెట్టేది దీపికా పడుకొని కండిషన్స్ పెట్టి. సో ఆ కండిషన్స్కి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ సారీ అండి. ఇంకా దీపికా పదుకొనికి నో చెప్పేశారు. సో నో చెప్పేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ ఏం చేశారంటే, తృప్తి దిమ్రిని హీరోయిన్గా తీసుకోవడం జరిగింది మన స్పిరిట్ మూవీలో, ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీకి. సో ఇది ఎప్పుడైతే జరిగిందో దీపికా పడుకొని ఏం చేసిందంటే, మొత్తం అంతా లీక్ చేసింది, స్టోరీ లీక్ చేసింది. దాంతో సందీప్ రెడ్డి వంగ కూడా చాలా ఫైర్ అయ్యారనమాట. ఏ రకంగా ఫైర్ అయ్యారంటే, నువ్వు ఎంత నా స్టోరీ మొత్తం లీక్ చేసుకున్న పర్లేదు, లీక్ చేసేసుకో, నాకు ఇంత కూడా నాకు పీకేది లేదని చెప్పారు. దానికి తోడు దీపికా పదుకొని మీద ఏంటంటే ఫైర్ అయ్యారు. ఏమని ఫైర్ అయ్యారంటే, ఒక నాన్ డిస్క్లోజర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక స్టోరీ అనేది మనం లీక్ చేయకూడదు, ఇదేనా నీ సంస్కారం, ఇదేనా నీ ఫెమినిజం అని చెప్పి సందీప్ రెడ్డి వంగ కూడా చాలా ఘాటుగా ఇచ్చేశారనమాట. ఏది ఏమైనా సరే సందీప్ రెడ్డి వంగ గురించి టాలీవుడ్లో ఫస్ట్ అర్జున్ రెడ్డి మూవీ చేశారు, ఆ తర్వాత కబీర్ సింగ్, ఆ తర్వాత యానిమల్ మూవీతో మొత్తం బాలీవుడ్ డైరెక్టర్స్ అందరికీ ఏంటంటే ఆయన ఒక దేవుడిలా కనిపించారు. అందుకే చాలా మంది ఏంటంటే సన్నీ డియోల్ బాబీ డియోల్ సంథింగ్, ఆయన కూడా ఏంటంటే మన సందీప్ రెడ్డి వంగని ఫుల్గా పొగట్లతో ముంచేశారు. సో బాలీవుడ్కి ఏంటంటే ఆయన ఒక మంచి డైరెక్టర్. సో ఎవరు ఎన్ని ఆయన గురించి నెగిటివ్గా చెప్పినా సరే కొంచెం ఫలక్ని పడేగా ఏమి ఉండదు అనమాట. సో ఏది ఏమైనా సరే సందీప్ రెడ్డి వంగ డేరింగ్కి, సందీప్ రెడ్డి వంగ ఆయన డేరింగ్ స్టెప్స్కి ఏంటంటే చాలా డేరింగ్గా ఉంటుంది ఆయన తీసుకున్న స్టెప్స్. సో ఏది ఏమైనా సరే ఈ ఇష్యూ అయితే నడుస్తుంది, చాలా వరకు నడుస్తుంది అనమాట. అండ్ దీపికా పడుకొని కూడా ఇలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అనేది ఎప్పుడైనా సరే ఇలా చేయకూడదు. ఇలా చేస్తే అది ప్రొఫెషనల్ అని అనిపించుకోరు అనమాట, ఏదో ఒక చైల్డిష్ బిహేవింగ్లో అనిపిస్తుంది. లైక్ ఇదంతా జరిగిన తర్వాత ఇంకా సందీప్ రెడ్డి వంగ తృప్తి దిమిరి అయితే తీసుకున్నారు. తృప్తి దిమిరి మీ అందరికీ తెలుసు, యానిమల్లోని సెకండ్ హీరోయిన్, రష్మిక మందాన తర్వాత ఇంకో హీరోయిన్గా యాక్ట్ చేసింది. సో ఆవిడని తీసుకున్నారనమాట. సో ఏది ఏమైనా ఎవరైనా ఇప్పుడు రోల్ అనేది ఒకరికి రాసి పెట్టి ఉండాలి, రాసి పెడితే ఎవరికైతే ఆ రోల్ రాసి పెడతారో వాళ్ళకి ఆ రోల్ వస్తుంది అనమాట. సో ఏది ఏమైనా సరే స్పిరిట్ మూవీ నుంచి మంచి భారీ అప్డేట్ ఏంటంటే, తృప్తి దిమ్రి ఈస్ బికమింగ్ అ హీరోయిన్ ఆఫ్ ప్రభాస్కి సరసన యాక్ట్ చేస్తున్నారనమాట. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మొత్తానికి స్పిరిట్ మూవీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది, దానికి మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొదటికి కేవీ టాక్స్. బాయ్.